మీరు అన్నారు మీ వైవాహిక జీవితం గురించి వదిలేశారని, మళ్ళీ మీకు వివాహం చేసుకోవాలని అనిపించలేదా? నాకు వివాహం చేసుకోవాలని అనిపించలేదు. ఒక వివాహం, ఒక పెళ్లి చెడిపోయింది కదా, రెండు పెళ్లి చేసి ఎందుకు చేసుకోకూడదు అని చెప్పి ఒక ప్రశ్న వచ్చింది, చాలా మంది అన్నారు. కానీ నేనన్నాను, నాకు అసలు పెళ్ళి అంటేనే ఇష్టం లేదు, ఆడవాళ్ళంటే అంతకంటే ఇష్టం లేదు, భార్య అంటే పరమ అసహ్యం. నేను మాత్రం మళ్ళీ పెళ్లిలోకి దిగదలుచుకోలేదు. ఒకవేళ పెళ్లి మళ్ళీ చేసుకోదలుచుకుంటే వదిలిపెట్టాల్సిన అవసరం కూడా నాకు ఉండేది కాదు. కానీ నాకు ఆ వివాహ వ్యవస్థ అన్నా, భార్యలన్నా నాకు పరమ అసహ్యం అనిపించింది, పరమ రోత అనిపించింది. అందుకని నేను వదిలేసాను. మళ్ళీ పెళ్లి చేసుకుందా ఊహ నేను కళ్ళు కూడా అనుకోలేదు. తర్వాత నేను చాలా రోజుల తర్వాత, నా వయసు అప్పుడు 60, అప్పుడు హైదరాబాద్ నుంచి ఒక డాక్టర్ గారు, ఆ డాక్టర్ గారు కబురు చేశారు. యలమర్తి గోపయ్య అనే మా ఊరి అతనితో కబురు చేశారు. అతను నేను పెళ్లి చేసుకుంటాను, నన్ను చూడలేదు, ఏం లేదు, పెళ్లి చేసుకుంటానని కబురు చేసింది. అది ఆమెకు మొదటి సంబంధమా అనేది నాకు తెలియదు. ఆమె అందంగా ఉంటుందా నాకు తెలియదు. ఆమె వయసు ఎంతంత నాకు, అప్పటికే నాకు 60 ఏళ్ళు, ఆమె వయసు ఎంత నాకు తెలియదు, ఆమె జీవితం ఎంత నాకు తెలియదు. అయినా సరే నేనన్నా, నేను ఎవరిని పెళ్లి చేసుకోను, ఈ ఊరి పొలం మొత్తం నాకు రాసిచ్చినా సరే నేను పెళ్లికి ఒప్పుకోను, నాకు పెళ్ళం పనికిరాదు, నాకు పెళ్ళం అంటేనే డోకు అని చెప్పి నేను పెళ్లికి దూరంగా ఉంటున్నా. చాలా మంది నాకు పెళ్లి చేసుకోవట్లేదు కాబట్టి ఎన్నో విప్లవాలు, తుఫాన్లు నా మీద రేగినాయి. అందరి మీద రాయలే ఎందుకు, మా నా మీద ఎక్కువగా రేగినాయి ఎందుకో. చాలా మంది ఊళ్ళో పెళ్లి చేసుకుని వదిలిపెట్టిన వాళ్ళు ఉన్నారు, మగవాళ్ళు. అసలు పెళ్లి చేసుకుని వదిలిపెట్టిన ఆడవాళ్ళు ఇంకా కొంచెం ఎంతో మంది ఉన్నారు. ఆడవాళ్ళు అసలు దొరికేవారు, మగవాళ్ళు కూడా ఎవరిని పెద్దగా అన్నట్లేదు, ఏదో ఒక 2 సార్లు మందలించుంటారు. కానీ ఒక్కసారి ఊరు అట్టుడికి పోలేదు, నా మీద విప్లవాలు రాలేదు. ఒక 5-6 ఏళ్ళ దాకా నన్ను బతకనివ్వలేదు కూడా. కానీ మోటుగా నేను తట్టుకొని అన్ని తుఫాన్లు ఎదుర్కొని నిలబడుతున్నా. చిన్నంగా జనం కూడా మానుకొని ఇప్పుడు ఎక్కువగా నన్ను వేధించడం లేదు. కానీ నాకు పెళ్ళిళ్ళు అంటే ఇష్టం లేదు. నాకు పెళ్లి వ్యవస్థ అసలు రద్దు చేస్తే మంచిదని కూడా నేను అంత దూరం పోతా. ఇప్పుడే ఒక 150 ఏళ్ల క్రితం ఐన్స్టైన్ గారు అన్నారు, ఆయన మ్యారేజ్ వాజ్ ఇన్వెంటెడ్ బై అన్ అన్ఇమాజినేటివ్ పిగ్. అంతగా ఆయనకి అర్థం కూడా చెప్పండి. అంటే ఈ పెళ్లిని ఎవరు కనిపెట్టాడు, కానీ వారు మాత్రం ముందు చూపు లేని పంది అని చెప్పాడు. అతనికి చెప్పింది 150 ఏళ్ళ క్రితం అయినా కూడా సుమారుగా 2000 ఏళ్ళు, ఆ 2000 ఏళ్ళ కంటే కూడా ఇంకా ఎక్కువ అనుకుంటా. సోక్రటీస్ ఉండేవాడు అప్పుడు గ్రీస్లో. ఆయన అన్నాడు, ఈ పెళ్లిళ్ళ వ్యవస్థ మంచిది కాదు, ఈ పెళ్లిళ్ళ వ్యవస్థ ఉండకూడదు, పిల్లలు పుడితే ప్రభుత్వం పోషించాలి అంతే చెప్తే, పిల్లల భారం తల్లిదండ్రుల మీద పెట్టకూడదు, తల్లిదండ్రులకి పిల్లలకు సంబంధం ఉండకూడదు. వాళ్ళు పిల్లలు పుడతారు, గవర్నమెంట్ తీసుకుంటుంది, వాళ్ళ పోషణ అంతా కూడా గవర్నమెంటే చూస్తుంది, పెళ్లిళ్ళు మాత్రం ఉండకూడదు, పెళ్లిళ్ళలో చాలా నష్టాలు ఉన్నాయని చెప్పి 2000 ఏళ్ళ క్రితం సోక్రటీస్ చెప్పాడు. కానీ ఇంతవరకు మనకి ఇంకా ఆ పెళ్లిళ్ళలో ఉన్న ప్రమాదాలను మనం గుర్తించలేకపోతున్నాం. పెళ్లిళ్ళ ద్వారా నాశనం అయిపోతున్నాం, పురుషులు బలి అయిపోతున్నారు. మరి ఎందుకనో ఇంకా మనుషులు కళ్ళు జరగట్లేదు. ఈ వివాహ వ్యవస్థని ప్రభుత్వం రద్దు చేస్తే మంచిదని నా ఉద్దేశం. మీరు కొలిచే దేవుని గురించి? నాకు దేవుడి మీద ఇష్టం లేదు. ఆ మొట్టమొదటి ఏదో కొద్దిగా గొప్ప దేవుడు అంటే నమ్మేవాడిని, కానీ అంతగా నేను ఎప్పుడు కూడా పూజ చేయలేదు. హైందవ మతం లేకపోతే? నేను పుట్టిన హిందూ మతంలో, కానీ నేను హిందూ దేవుళ్ళ మీద అంతగా నాకు శ్రద్ధ లేదు, ఏ దేవుడి మీద కూడా నాకు శ్రద్ధ లేదు. పెద్దగా నేను దేవుడిని పూజించేవాడిని కాదు, కానీ దేవుడు లేడు అని కూడా అనేవాడిని కాదు. కానీ తర్వాత నా భావాలు మారిపోయాయి. ముఖ్యంగా త్రిపురనేని రామస్వామి చౌదరి గారు రాసిన పుస్తకాలు చదివిన తర్వాత నేను పూర్తిగా మారిపోయా. నాస్తిక భావాలు పూర్తిగా నా మీద ప్రభావం చూపినాయి. ఆ సూత పురాణం అని, ఇంకా శంభుకవాద్ అని, తర్వాత ఇంకా 2-3 పుస్తకాలు చదివారు. ఎంతో లాజిక్ ఉంది దాంట్లో. ఆయన రాయరు, ఎంతో బాగా రాశారు. ఆయన రాసినవి అబద్ధాలే, అందులో అనుమానం లేదు. కానీ ఆయన కేవలం లాజిక్ కోసమే రాశారు, కానీ జరిగిందని చెప్పి ఆయన ఎప్పుడు అనలేదు. ఉన్నదాన్ని వికటంగా రాయటం వల్ల ఆయన ధ్యేయం. ఆ రాసినందువల్ల నాస్తిక భావాలు నాలో బాగా పెరిగినాయి. నేను నాస్తికుని అయిపోయా. నాకు దేవుడి మీద నమ్మకం లేదు. జనాన్ని నేను అంటున్నా, నన్ను మీరు నాకు దేవుడిని చూపించండి అని చెప్పి అంటున్నా. ప్రతి కూడా మనం చూపించలేం కదా. ఇప్పుడు కాంతి ఉంది, కాంతి మనం చూపించలేము, ధ్వని ఉంది, ధ్వని మనం చూపించలేము. కానీ ఏదో ఇన్స్ట్రుమెంట్, ఏదో ఒక రుజువు ఉంది అవి ఉన్నట్టుగా. కానీ దేవుడు ఉన్నట్టుగా ఏ రుజువు లేదు. అంతేకాకుండా దేవుడు ఉన్నాడని 199 మంది కంటే ఎక్కువ మంది నమ్ముతారు కాదు, నమ్మరు. కానీ నమ్మినట్టుగా పైకి చెప్తారు దేవుడు ఉన్నాడు అంటారు, కానీ నమ్మేవాడు మాత్రం ఒక్కడు లేడు. దేవుడి పేరు చెప్పి అంత మోసం చేస్తారు, అన్ని పాపాలు చేస్తారు, వ్యభిచారం చేస్తారు, దొంగతనం చేస్తారు, అన్ని చేస్తారు. నాకు 2 పిల్లలు ఉన్నారు అని ఎవరన్నా అంటే అతన్ని సచ్చిన నమ్మకూడదు. అతను ఎవరిని చేయి పెట్టడానికి మాట్లాడుతున్నారని అర్థం. నేను ఈ పచ్చడి చెట్టు కింద మాట్లాడుతున్నాను అంటే వాడిని అది సచ్చిన నమ్మకూడదు. వాడు త్వరలో ఎవరినెత్తినో చేయి పెట్టబోతున్నాడు అని అర్థం.
అట్లా దేవుడిని నమ్మేవాడు నాకు ఎవడు కాపాడలేదు. నాస్తికులే కాదు, ఈ ఆస్తికులు చెప్పుకునేవాళ్ళు కూడా దేవుని నమ్మరు. నమ్ముతున్నాం దేవుడు ఉన్నాడు అని పైకి అంటారు. కేవలం దేవుని అడ్డం పెట్టుకొని మోసం చేయడానికి తప్పితే, చందాలు తినడానికి, అరాచకాలు చేయడానికి, అంతకు తప్పితే దేవుడిని నమ్మేవాడు ఎవడు లేడని నా ఉద్దేశం. మీకు రాజకీయాల మీద అయితే కొంత అనుభవం ఉంది, కొంత ఆసక్తి కూడా ఉందని తెలుస్తుంది. నాకు రాజకీయాల మీద అనుభవం లేదు, ఆసక్తి లేదు. నేను కోఆపరేటివ్ సొసైటీ ఎన్నికల్లో నిలబడేది రాజకీయాల ఉద్దేశం కాదు. దానికి ఏ పార్టీ కూడా ఉండదు. పార్టీ రహిత ఎన్నికలు అవి. సర్పంచ్ ఎలక్షన్ కూడా అంతే, పార్టీ రహితమే. నేను రాజకీయాలకి నేను దూరంగా ఉంటా. నేను ఏ పార్టీకి చెందినవాడిని కాదు. నేను ఏ రాజకీయ పార్టీ నాయకుడి దగ్గరికి పోయి మద్దతుగా నిలబడలేదు. ఇక్కడ జగ్గపేటలో నాయకులు ఉన్నారు, ఊళ్ళో కూడా పెద్దలు ఉన్నారు. వాళ్ళు పలానా పార్టీ అంటారు, కానీ నేను ఎవరి దగ్గరికి పోను, ఏ పార్టీ వైపు ఉండను. పార్టీలో ఉంటే కొంత అండ ఉంటుంది. ఏదన్నా మనకు ఆపదేస్తే ఆ పార్టీ వాళ్ళు పోలీస్ స్టేషన్లో కానీ అక్కడ కానీ చెప్పి మనని బయట తీసుకొస్తారు. కానీ నేను మాత్రం ఆవిడ పోలీసులను తరినా పర్లేదు, కానీ ఈ రాజకీయాల్లో ఈ నాయకుల చుట్టూ తిరిగి వంది మాగదుల్లాగా తిరగటం అనేది నాకు నా అంతర్వాణి ఒప్పుకోదు. నేను దానికి ఇష్టపడను. నాకు రాజకీయ పార్టీ అంటూ ఏది లేదు. నేను మొదటి నుంచి కూడా ఏ రాజకీయ పార్టీకి చెందినవాడిని కాదు, ఏ పార్టీకి చెందినవాడిని కాదు. నాకు ఓటు ఉంది, కానీ నేను ఓటు హక్కు కూడా వినియోగించుకోను. ఏదో పోయినసారి మాత్రం సర్పంచ్ ఎలక్షన్లో వినియోగించుకున్నా. అది కూడా నన్ను స్నేహితులు బతిలాడితే, సరే నువ్వు అంటున్నావు కాబట్టి నేను వచ్చి ఓటేస్తున్నాను, లేకపోతే నాకు ఓటు వేయాలని శ్రద్ధ కూడా లేదని చెప్పి నేను ఎన్నో ఎలక్షన్లలో నేను ఓటు వేయలేదు. నాకు రాజకీయాలంటే పడదు, ఇష్టం లేదు కూడా. మీరు ఊరు ప్రజలకి ఏ పొలాలు కొలిచినా లేకపోతే ఇంకేమైనా కొలిచినా అన్నీ యాక్యురేట్గా ఖచ్చితంగా వాల్యూస్ ఇవ్వడం ఎలా సాధ్యమైంది మీకు? నేను డిప్లొమా హోల్డర్ని చదివాను కదా, అయితే నేను ఎక్కడికి పోయినా నేను కొంత సొంతంగా కూడా కొద్దిగా ఆలోచిస్తాను. నేను నేర్చుకున్న నాలెడ్జ్ని బట్టి ఇంకొంచెం ముందుకు కూడా ఆలోచిస్తాను. నేను సర్వేయింగ్లో పాలిటెక్నిక్లో మాకు పొలం కోత అసలు చెప్పరు. మా 600 పేజీల పుస్తకంలో ఒక పేజీలో కూడా పొలం కోత లేదు. అయినా సరే నేను పొలం కొలత ఎవరి దగ్గర నేర్చుకోకుండా స్వయంగానే నేర్చుకోవడం మొదలుపెట్టా. స్వయంగానే కొలవటం మొదలుపెట్టా. అంత కష్టమే కాదు. అంత డిప్లొమా హోల్డర్కి ఉన్నంత సర్వే జ్ఞానం ఉన్నప్పుడు పొలం కొలవటం పెద్ద లెక్కలోదే కాదు. మన స్కూల్లో కూడా వడ్డీ లెక్కలు చెప్పినప్పుడు సంవత్సరాలకి వడ్డీ కట్టని చెప్తారు. PNR by 100లో సంవత్సరాలు చెప్తారు, కానీ నెలలో రోజులు ఉన్నప్పుడు ఎట్లా కట్టాలో చెప్పరు. అయినా సరే ఆ నాలెడ్జ్తో ఆ PNR by 100ని ఉపయోగిస్తూ సంవత్సరాలు నెలలు ఉన్న వడ్డీ లెక్కను కూడా చేయొచ్చు మనం. అది కష్టమే కాదు. అట్లనే నేను సొంత పద్ధతులు ఉపయోగించి నేను సర్వే పద్ధతులు చాలా వరకు సొంత పద్ధతుల్ని నేను సృష్టించుకున్నా. దాని ప్రోగ్రామింగ్ కూడా చేశా. నా దగ్గర ప్రోగ్రామబుల్ క్యాలిక్యులేటర్స్ ఉంటాయి. ఇప్పుడు కూడా ప్రోగ్రామబుల్ క్యాలిక్యులేటర్ లేకపోతే నేను సర్వే చేయడం దాదాపు అసంభవమైన లెక్క అనుకుంటా. నేను చాలా మంది అసలు మామూలు క్యాలిక్యులేటర్, సింపుల్ క్యాలిక్యులేటర్ కూడా లేకుండా హెచ్చరిత గుణితాలతో కూడా వాళ్ళు గుణకారాలతో కూడా వాళ్ళు కొలతలు కొలుస్తారు. నేను మాత్రం అట్లా కొలవను. నా పద్ధతులతో సర్వే చేయాలంటే లెక్కకే పడుతుంది ఒక అరగంట. ఆ అరగంట లెక్కకి కోసం ఆ రైతులంతా కూడా అక్కడ కూర్చోలేరు. అందుకని నేను ప్రోగ్రామబుల్ క్యాలిక్యులేటర్ కొన్నా. అరగంటలో ఏ లెక్క అది నిమిషంలో చేస్తుంది ప్రోగ్రామబుల్ క్యాలిక్యులేటర్. ముందే ప్రోగ్రామ్ చేసుకుని ఉండా కాబట్టి. తర్వాత నేను వాడే పద్ధతులు కూడా డిప్లొమా నాలెడ్జ్ని ఉపయోగించి, సొంత మైండ్ ఉపయోగించి నడిచి పద్ధతులను వాడా. క్రాస్ స్టాఫ్ నేను అసలు వాడను, అది మంచి ఇన్స్ట్రుమెంట్ కాదని నా ఉద్దేశం. చైన్ నేను అసలు వాడను, లీనింగ్ టేప్ను వాడను, మెటాలిక్ టేప్ వాడను, స్టీల్ టేప్ను మాత్రమే వాడతాను నేను. అది కూడా చాలా ఖచ్చితమైన ఇన్స్ట్రుమెంట్. తర్వాత నా పద్ధతులు కూడా చాలా మంచివి. దానివల్ల నా క్యాలిక్యులేటర్ కూడా చాలా మంచిది. నేను వాడే ట్రిగ్నోమెట్రీ కానీ అది కానీ చాలా చాలా అడ్వాన్స్డ్ మ్యాథమెటిక్స్ వాడతా కాబట్టి నాకు నా సర్వే చాలా ఖచ్చితంగా ఉంటుంది. నా క్యాలిక్యులేటర్ కూడా దాంట్లో కూడా కొన్ని చెక్స్ పెడతాను నేను. ఎక్కడైనా పొరపాటు పెడితే క్యాలిక్యులేటర్ కూడా అక్కడికి ఆగిపోతుంది అంతే. ఇక్కడ ఏదో ఆగిపోయిందని చెప్పి వెంటనే పొరపాటు దిద్దుకొని మళ్ళీ ముందుకు సాగుతా. ఎన్ని జాగ్రత్త వహించినా, ఇంత తెలివి ఉపయోగించినా సరే ఎప్పుడైనా ఒకసారి పొరపాటు జరుగుతూనే ఉంటుంది. జరిగినప్పుడు నేను ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ కంప్యూటర్ మీద చెక్ చేస్తా, ఆటోకాడ్లో చెక్ చేసి పొరపాటు అయితే మళ్ళీ పోయి చెప్పి ఆ పొరపాటుని సరి చేస్తా. కానీ పొరపాటు పడిందిలే వాళ్ళే ఎక్కడికి పోతారో అని చెప్పి నేను మాత్రం నిర్లక్ష్యం వహించను. అందుకని తర్వాత డబ్బులు తిని నేను తప్పుడు సర్వే చేయను. నా గొంతు మీద కత్తి పెట్టినా సరే రూపాయిని నేను ఆశించను అనవసరంగా. నాకు ఫీజుగా నేను తీసుకుంటా తప్పితే నాకు వేరే డబ్బు నాకు అక్కర్లేదు.